దేవదూతలు చెప్పిన మాట మీద ఎంత నమ్మిక, అంతగా లోబడ్డారు. ఈరోజు ఈ రక్షణ నీకు నాకు మన జీవితాల్లో కలగాలన్నా, ఈ రక్షణను మనం కొనసాగించుకోవాలన్నా మనకుండవలసిన ప్రాథమికమైన లక్షణం దేవుడు మాట అంటే అనుమానాలు కాదు, నమ్మకం. ప్రభు చెప్పాడా, ఉన్నాం నీ జీవితంలో కార్యం నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. ఆ మాట నమ్ము, నీకు స్వస్థత కార్యం జరుగుతుంది. ఎవరు వచ్చి ప్రార్థన కాదు, ప్రార్థన తర్వాత ముందు నువ్వు నమ్మావా, అదే నీకు. నువ్వు భయపడవు, నీకు తోడై ఉన్నా అనే మాట నమ్ము. నువ్వు భయపడవు, నా ప్రభు నాకు తోడున్నాడు. జీవితంలో కార్యాలను చూస్తాను. ఇదిగో నీ చేతిని నేను పట్టుకున్నాను, అరచేతుల్లో నిన్ను చెప్పుకున్నాను. మాట నమ్ము. నాకెవరూ లేరు కాదు, నా ప్రభువు చేతిలో నేను ఉన్నాను, నాకు నా ప్రభువు ఉన్నాడు. నమ్ము, నీ హృదయానికి ధైర్యం వస్తుంది, నీ జీవితం మార్చుతుంది. దేవుని దగ్గరికి చేరాలంటే మనలో ఉండాల్సిన లక్షణం నమ్మకం. ఆ నమ్మకం ఈ భూమి మీద ఈ గొర్రెల కాపరుల్లో దేవుడికి కనపడింది, ఇంకెవరిలో కనిపించాలి. నమ్మేవాళ్ళు కాదు. నాకు ముందు కార్యం జరిగింది, నేను అప్పుడు నమ్ముతాను అనేవాళ్ళు అందరూ ఉన్నారు. నిజమైన యేసు ప్రభువా, ముందు నాకు ఇది తగ్గాలి, అప్పుడు నేను రావాలి. నీకు అది తగ్గదో నువ్వు రావు. ఇంకా అక్కడి నుంచే ఇంకొక దారికి పోతాం. అలా కాదు, నువ్వు నమ్ము, నీ జీవితంలో కార్యం. అలాగే గొర్రెల కాపరులు విధేయత నీవు నేను నేర్చుకోవాలి. ఈ గొర్రెల కాపరుల దగ్గర ఉన్న ఈ శుభవర్తమానం వారికి ఎప్పుడైతే వారి చెవులు పడిందో వెంటనే దాన్ని ప్రకటించడానికి, దేవుణ్ణి కనపరచడానికి వాళ్ళు బయలుదేరారు. ఈరోజు నీవు నేను రక్షకుని గురించి తెలుసుకున్నాం కదా, తెలుసుకొని ఏం చేస్తున్నాం? మన కాలయాపన కాదు మనం చేయాలి, అనేకులు చీకటి బ్రతుకులు వెలిగించుకునే వరకే మనము కూడా ప్రకటించే వారముగా ఉండాలి. అలా ప్రకటించబడటానికి ఒక కారణంగానే ఈరోజు ఇక్కడ సందీప్ వాళ్ళ గృహంలో వర్షం పడినా సరే ఈ సువర్తమానం ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎందుకు ఈ ప్రార్థనలు పెట్టుకున్నాం? గొర్రెల కాపరుల మాదిరి ఈరోజు నీవు నేను అనుసరిస్తా ఉన్నాం. వారు రక్షకుని గురించి విన్నారు, చూశారు, ప్రకటించారు. ఈరోజు నీవు నేను దేవుడి గురించి విన్నాము, మన జీవితాలలో ఆయన రుచి చూసాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ పండుగ మాసంలో ప్రకటిస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రక్షకుని మీద నమ్మిక ఉంచండి. దేవుని రక్షణను మీ కుటుంబానికి, మీ బిడ్డలకు పొందుకొని ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ద్వారా రక్షించబడతావు. దేవుడు మన వినికిడిలో తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక.